జరుగుతున్న అన్ని పరిస్థితులను కూడా ఓ పక్క వివరిస్తూ మనము చేయాల్సిన బాధ్యతను కూడా గుర్తు చేసుకొని ప్రతిపక్షంలో మనం ఉండేటప్పుడు ఏ రకమైన పందాన్ని అవలంబించాలా, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరించే ఈ ప్రభుత్వానికి ఎట్లా బుద్ధి చెప్పాలా అని చెప్పి ఒక ఆలోచనతో ఆయన చాలా కార్యక్రమాలు రూపొందించారు. అందులో ఒకటి ఈ కోటి సంతకాల ఉద్యమం. కోటి సంతకాల ఉద్యమం ఈరోజు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా నడిపితే 17 మెడికల్ కాలేజీలు ఆయన శాంక్షన్ చేసి ఆయన హయాంలో కేవలం 3 సంవత్సరాల లోపలనే ఆ 17 మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేసుకోవడం, ఒక 5 మెడికల్ కాలేజీలు అప్పటికే ప్రారంభించి తరగతులు కూడా జరుగుతూ ఉండడం, ఇంకొక 12 వివిధ దశల్లో ఉండే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది అని చెప్పి ఒక దురాలోచనతో వీటి అన్నిటిని కూడా 1.5 సంవత్సరం పాటు ఎలాంటి పని జరగనీయకుండా ఎక్కడ కాలేజీలను అక్కడనే కట్టకుండా ఆపేసినంత దౌర్భాగ్యము నికృష్టమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ దేశంలో ఈ చంద్రబాబు నాయుడు గారు నడిపే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఎవరి మీద కక్షతో, ఒక జగన్మోహన్ రెడ్డి మీద కక్షతే ఉంటే కావాలంటే ఆ మెడికల్ కాలేజీలకు నీ పేరు, నీ కొడుకు పేరు, మీ మామ పేరు, లేకుండా పోతే మీ చుట్టాలు ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు పెట్టుకొని ఆ కాలేజీలు ప్రభుత్వ పరంగా నడపండి అని చెప్పి ఈ సందర్భంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే 17 మెడికల్ కాలేజీలు ఒక పక్క శాంక్షన్ అయ్యి ప్రభుత్వమే వాటిను జరుపుతూ ఉంటే 17 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే ప్రతి ఒక్క పార్లమెంట్లో కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే ప్రజలకు ఎంతో మేలు, లక్షల కోట్ల రూపాయల వాళ్ళ ఆరోగ్యాలకు వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బు ఎంతో ఆదా అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం చూస్తున్నాం ఈరోజు ఆరోగ్యశ్రీ ఉన్న ఆపరేషన్ చేసుకోవాలని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్కి పోతే వాళ్ళు ఎక్స్రేలు, టెస్టులు ఇవన్నీ చేసి ఒక 30, 40, 50, 60, 70 వేలు కూడా అదనంగా గుంజే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు. అదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్నా ఇంకో పక్క ఉంటే ఈ టెస్టులు అన్నీ కూడా ఫ్రీగా హాస్పిటల్ పనిచేస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకో ఏం జరిగిందో తెలియదు, చంద్రబాబు నాయుడు గారికి ఏ దయ్యం కలిసిందో తెలియదు, ఎందుకు ఆయన నిర్ణయం తీసుకున్నాడో తెలియదు, ఎందుకు అవసరమా ఆ నిర్ణయము. ఈరోజు అమరావతికి దాదాపు 80-90 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేస్తాడు, కాలువలు దవ్వుతాడు, డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తాడు, ఒక పక్క అండర్ గ్రౌండ్ కరెంటు పెడతాడంట, పార్కులు డెవలప్ చేస్తాడంట, ఎన్నెన్నో కడతాడంట. మంచిదే. దీనికి 5,000 కోట్లు ఖర్చు పెడితే ఎవరి గంటు పోతుంది, ఎవరు సొమ్ము పోతుందో ఒకసారి ఆయన చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇది ప్రజల కోసం చేసే కార్యక్రమమే అయితే ఒక అమరావతిలో 80,000 కోట్లు 90,000 కోట్లు మీరు ఖర్చు పెడితే ఎందుకు ఈ 5,000 కోట్లు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ 17 మెడికల్ కాలేజీలు అభివృద్ధి చేస్తే ఆ సీట్లు వస్తాయి. మెరిట్లో ఉండే వాళ్ళందరూ ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 70 లక్షలు 80 లక్షల కోట్ల రూపాయలు పెట్టి సీటు సంపాదించుకునే టైం నుంచి ఉచితంగా సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటిది ఈరోజు పోయింది. ఇది ఒక పక్క జరుగుతూ ఉంది. అందుకే మనం ఉద్యమం ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది. కోటి సంతకాలు చేయాల్సిన అవసరం ఉంది. మనలో ప్రతి ఒక్కరు కూడా ఈ కోటి సంతకాల పత్రాల పైన మీ పేరు, మీ అడ్రస్, మీ ఫోన్ నెంబరు, మీ గ్రామం పేరు, చిరునామా రాసి ఇవన్నీ కూడా గవర్నర్కు పంపించే కార్యక్రమం ఒక పక్క జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం సేకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకో పక్క చూస్తే 18 నెలల కాలంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో కూడా మీ అందరూ కూడా ఓ పక్క చూస్తూ ఉంటారు. ఏమైనా ఈ గ్రామంలో అభివృద్ధి జరిగిందేమో ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి. ఇంకొక 18 నెలల్లో 2 సంవత్సరాలు 2.5 సంవత్సరం పోతే ఎన్నికలు సమీపిస్తాయి. అంటే ఈ ప్రాంతాన్ని విస్మరించినాడు, రాయలసీమ ప్రాంతాన్ని విస్మరించినాడు,
రాయలసీమ అభివృద్ధి గురించి పక్కన పెట్టినాడు. ఎక్కడ కూడా రాయలసీమలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితులు ఈరోజు లేవు. కుప్పానికి అందరి నీళ్ళు తీసుకుపోతాడు, కానీ మన వెల్లుగల్లుకు అందరి నీళ్ళు తీసుకొచ్చేదానికి ఆయన ప్రయత్నించడం లేదు అనేది మనందరికీ తెలిసిన సత్యం. ఈరోజు వెలుగల్లు దేవుని దయ వలన ఎక్కడో వర్షాలు పడితే వచ్చింది కాబట్టి ఈరోజు మన ప్రాంతంలో చెరువులన్నీ కూడా నిండినాయి. అదే చెరువులు నిండకుండా పోయితే పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం మధ్య వరకు ఇప్పటి వరకు నిన్నటి వరకు మనం అనుభవించిన కరువు గురించి ఒక్కసారి ఆలోచన చేయండి. భయంకరమైన కరువు. మామిడి చెట్లు చంద్రబాబు నాయుడు గారు చేయడం లేదు. ఎంతసేపు అమరావతి, ఆయన పేరు ప్రతిష్టలు, ఆయన ఏదో ఒక కంకణం కట్టుకున్నాడు. ఆయనకు అమరావతి చేస్తే నా జన్మ సుకృతమైపోతుంది అని చెప్పి ఒక ఆలోచనతోనే ప్రవర్తిస్తున్నాడు తప్పనిచ్చి మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా విస్మరించినాడు. ఇంకో పక్క చూస్తే సూపర్ 6 అనే పథకం పెట్టి ప్రజలను మోసం చేసి ప్రజల దగ్గర ఓట్లు వేయించుకొని ఈ 18 నెలల కాలంలో ఎక్కడ కూడా ఈ పథకాలు అమలు చేసిన కాపాడుకోలేదు. జూన్ 4వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన పార్టీ ఉద్యమిస్తే అమ్మ ఒడి అనే కార్యక్రమాన్ని తల్లికి దీవెన అని చెప్పి, తల్లికి వందనమో దీవెనో అని చెప్పి ఒక కార్యక్రమాన్ని అంతో ఇంతో అమలు జరిపాడు తప్పనిచ్చి మిగతా ఏఈ చేసిన పాపాన్ని పోలే. రైతులకు 20,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఈ రోజుకి ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయితా అంటే కేవలం 5,000 రూపాయలు. ఏమైపోతుండారు రైతులను కూడా ఆలోచన చేసే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి లేదు. ఆయనకు పట్టదు కూడా. ఆయనకు రైతులంటే అంత పెద్ద గిట్టదు. ఎందుకంటే మనం ఓ పక్క చూస్తాం, గిట్టుబాటు ధరలు ఎక్కడ కూడా కల్పించలేని పరిస్థితులు ఈరోజు వచ్చినాడంటే ఏ పంటకు గిట్టుబాటు ధర, ఆఖరికి మామిడి పంటలు కూడా ఈసారి గిట్టుబాటు ధరలు లేని పరిస్థితులు వచ్చినాయి. ఆఖరికి నేరేడుకాయలకు కూడా లేదు, జామకాయలకు లేదు. ఏ పంట అన్నా ఎత్తుకో, చెనిక్కాయలకు కానీ వరికి కానీ ఏ పంటకు కూడా ఈ రోజుకు టమాటాకు కానీ అటువంటి పరిస్థితులు మనం అనుభవించినామంటే ఇది మొట్టమొదటిసారి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొల్పినాయి. ఈ రోజు చూస్తామంటే ఎవరి జోబిలో కూడా డబ్బులు ఉండే పరిస్థితులు లేవు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వివిధ స్కీముల్లో ఎన్నో స్కీముల ద్వారా చాలా మందికి ఏదో ఒక పథకం అందిస్తూ ప్రతి నెల ప్రతి 2 నెలలకు ఒకసారి ఆదుకునే ప్రయత్నం చేశాడు. దానివల్ల ఈ రాష్ట్రం అభివృద్ధికి చెందింది, కుటుంబాలు అభివృద్ధి చెందినాయి, ఆర్థికంగా అన్ని కుటుంబాలు కూడా పైకి వచ్చినాయి. అంతో ఇంతో కొనుగోలు శక్తి పెరిగింది. పిల్లలను బాగా చదివించుకునే దానికి ఆయన చూపించిన వివిధ మార్గాలు ఏవైతే స్కూల్లో బాగా డెవలప్ చేసినాడో, ఎన్నో ఇంగ్లీష్ మీడియం చదువుల కాడి నుంచి ఇవన్నీ కూడా తీసుకురావడం, ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడుతూ వచ్చినాయి. చాలా కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క చేస్తూ ఉంటే ఎందుకో మనందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలా. కేవలం అబద్ధాలు చెప్పిన వాళ్ళకు ఓట్లు వేసుకుంటా పోతా ఉంటే ఇట్లే ఉంటుంది రాజ్యాలన్నీ. అబద్ధాలు, బ్రహ్మాండమైన అబద్ధాలు. సూపర్ 6 ఒక పెద్ద అబద్ధం. ఎవరి కోసం చెప్పినాడు అబద్ధాలు అనేది మనందరం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసము, లేకుంటే ఆయన కొడుకు లోకేష్ వీళ్ళ అధికారంలోకి రావాలా, 1000 కోట్లు దోచుకోవాలా అని చెప్పి ప్రజల సంక్షేమం కానీ మేలు కానీ మర్చిపోయినారు. ఇంకో పక్క వాళ్ళు చేసే గొప్ప పని ఏంటంటే వాళ్ళ దగ్గర 2 పేపర్లు ఉన్నాయి, కొన్ని టీవీ ఛానళ్ళు ఉన్నాయి. నిత్యము ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన దుమ్మెత్తి పోసుకోవడం తప్పనిచ్చి ఇంకో పక్క కొడుకుని అబ్బడు పొగుడుతూ ఉంటారు. ఆయనే ఏదో ఈ రాష్ట్రంలో కొత్త పథకాలు తీసుకొచ్చినాడు, నా కొడుకే ఇవన్నీ చెప్పినాడు అని చెప్పి కూడా చెప్తా అంటాడు. మా నాయన బ్రహ్మాండమైన నాయకుడు, విజనరీ, ఈ ప్రపంచ దేశాల్లో ఇంతకంటే గొప్ప నాయకుడు లేడని కొడుకు చెప్తా ఉంటాడు. ఇవన్నీ మనం రోజు సోషల్ మీడియాలో వింటున్నాం. మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, మీ అందరూ కూడా ఫాలో చేస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఈ 18 నెలల్లో నవ్వుల పాలైనట్టు గతంలో ఎప్పుడు కాలే, ఎప్పుడూ నవ్వుల పాలే. ఆయన తుఫాన్ నిన్న అరచెత్త పట్టుకొని ఇస్సు కొట్టి ఏడుకో వెళ్ళిపోయింది. అది ఆపేసినాడు, ఎక్కడికి కూడా రానికుండా చేసినాడు. ఏం చేసినాడు ఆయన అంటే ఆ పేపర్ రాస్తుంది. 72 గంటలు కంప్యూటర్ ముందర కూర్చొని ఆయన టెక్నాలజీ వాడి దాని గమ్యాన్నే మార్చి పారేసినాడు.
ఎవరికి చెప్పాలరా స్వామి ఈ కథలన్నీ? ఎంతని చెప్తావు అబద్ధాలు? ఎంతని ప్రజలను మోసం చేసే కార్యక్రమాలు చేస్తారు? తుఫాన్ను మన ఇష్టం వచ్చినట్టు మనం మార్చే శక్తి ఉంది? ఆ గాలిని మార్చలేము. ఈ పక్క వచ్చే గాలిని ఇటు తిప్పాలంటే మనతో అవుతుందా? అయ్యో నీళ్ళ చిన్న కాలువ నా తవ్వేదానికి. ఇటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అందుకే ఈరోజు మనందరం కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. పల్లెల్లో కూడా చాలా విషయాలు మనం చర్చకు పెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలను మనం బేరీజ్ వేసేయాల్సిన పరిస్థితి ఉన్నాయి. చెయ్యాలి కూడా. 18 నెలల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదు, చెయ్యరు కూడా. వాళ్ళు చేయాల్సిన బాధ్యత లేదు. ఎవడో ఒకడు వచ్చినాడు, నిన్న మొన్న ఎవడో బుడబుడుకులోడు ఒకడు వచ్చినాడు, ఎందెందో చెప్పిపోయినాడు. పెద్దగా అభివృద్ధి చేసినాము మేము. అసలు మేము సాధించింది చాలా అయిపోయింది 15 నెలల్లో. ఏం చేసినామంటే బోర్లు వేసినామంట. మరి నీ పిల్లప్పటి నుంచి నేను బోర్లు వేసేది చూస్తాను నాయన, ఈ రోజు కాదు. ప్రతి సంవత్సరము బోర్లు వేస్తానే ఉంటాం. అవి ఎండిపోతా ఉంటాయి, కొత్త బోర్లు వేస్తానే ఉంటాము. తాగే నీళ్ళ కోసం బోర్లు వేస్తానే ఉంటాము. 30-40 సంవత్సరాల నుంచి బోర్లు వేస్తానే ఉంటాము. ఈరోజు కొత్తగా బోర్లు వేసాను, నేను ఏందో చేసేసినాను అని చెప్పే పరిస్థితులు వచ్చినాయంటే మరి ఒక పక్క ఎవరెవరినో ఏదంటే అది మాట్లాడేది. చాలా గొప్ప వ్యక్తి అయినట్టు, ఈ సంఘానికి ఆదర్శ పురుషుడు అయినట్టు మళ్ళా ఒక పక్క ఒప్పుకుంటాడు. ఏదో టిప్పర్ దొంగతనం చేస్తే నన్ను దొంగ అన్నారు అంటాడు. ఏం చేయాలి ఇట్లా వాళ్ళని చూస్తుంటే నాకు అర్థమే కాదు. ఏమి శక్తి ఉంది? ఎవడు నువ్వు? నీ అర్హత ఏంది? నువ్వు మంత్రి అయితే అయినావు, ఇంకోటి అయితే అయినావు, నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడతావా? మీటింగ్లోకి వచ్చి గౌరవంగా మాట్లాడే పరిస్థితులు నీకు లేవా? అంటే మేము మాట్లాడలేమా? ఇట్లాంటివన్నీ 10 రెట్లు మాట్లాడతాను అని గతంలోనే చెప్పినాం. మళ్ళా ఇవన్నీ వాళ్ళు మాట్లాడినా నేను పట్టించుకొని అంటాడు. అది ఏందో నాకు అర్థమే కాదు. మరి ఛాలెంజ్ల మీద ఛాలెంజ్ అయ్యా, ప్రతి ఒక్కడు ఛాలెంజ్ చేస్తూనే ఉండాలి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఛాలెంజ్ చేస్తూనే ఉన్నారు. ఏం చేస్తాం? ఛాలెంజ్ చేసే అర్హత వాళ్ళకు ఉందా అని చెప్పి ఒకసారి ఆలోచన చేయండి మీ అందరూ కూడా. ఛాలెంజ్, ప్రతి దానికి ఛాలెంజ్. మేము చేసినాం ఇది, మేము చేసినాం ఇది. ఏం చేసినాం అంటే ఏముండదు. గ్రామ కమిటీలు మనం వేసుకోవాలా, వెసులుబాటు ఉంది. అందరూ కలిసి కూర్చొని మంచి నాయకులను ఎన్నుకొని గ్రామ కమిటీలో పెట్టాలి. అవసరమైతే 2 పదవులు ఎక్కువ వేసుకోండి, నష్టం లేదు. కార్యవర్గాన్ని పెంచుకోండి, నష్టం లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమిటీలు అన్నింటినీ వేసుకోండి. రైతు కమిటీలు వేసుకోండి, సోషల్ మీడియా కమిటీ వేసుకోండి, విద్యార్థి కమిటీ వేసుకోండి, యువత కమిటీ వేసుకోండి, మహిళల కమిటీ వేసుకోండి. ఎన్ని కమిటీలు వేసుకున్నా నష్టం లేదు. మన సైనికులు సిద్ధం కావాలా? రాబోయే ఎన్నికలకు మనం సిద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు కూడా మనం గెలవాల్సిందే. గెలిచేదానికి మీ అందరి సహకారం అవసరము. మేము ఎల్లవేళలా మీకు తోడుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు.